హలో ఆల్, వెల్కమ్ టు ఆల్ట్ కాయిన్ ఇన్ఫో. ఈరోజు మనం ఇండియాలో క్రిప్టో ట్యాక్స్ గురించి వస్తున్న న్యూస్ చూద్దాం అండ్ మన 10K పోర్ట్ఫోలియో గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఇండియాలో అయితే క్రిప్టో ట్యాక్స్ మీద చాలా నెగిటివ్ న్యూస్లు వస్తున్నాయి అండ్ పార్లమెంట్లో క్రిప్టో బిల్ గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. కానీ చాలామంది ఈ క్రిప్టో గురించి నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. అండ్ రీసెంట్గా కొంతమంది ఎంపీలు క్రిప్టో గురించి ఉన్న పాజిటివ్స్ని కూడా డిస్కస్ చేశారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ అయితే క్రిప్టోని నెగిటివ్గానే చూస్తుంది. అండ్ క్రిప్టో కరెన్సీస్ మీద ఈ 30% ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతుంది. అండ్ ఈ 30% ట్యాక్స్ అనేది మీరు ఎర్న్ చేసిన ప్రాఫిట్ మీద ఉంటుంది. అది ఎలా అంటే, ఇప్పుడు మీరు 2000 రూపీస్ని ఏదైనా ఎక్స్చేంజ్లో డిపాజిట్ చేస్తే అండ్ అందులో మీరు 1000 రూపీస్ పెట్టి బిట్ కాయిన్ని అండ్ ఇంకో 1000 రూపీస్ పెట్టి ఇథీరియంని బై చేస్తే, ఒకవేళ మీరు బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసిన 1000 రూపీస్ పెరిగి 1500 రూపీస్ అవుతే అండ్ ఇథీరియంలో ఇన్వెస్ట్ చేసిన 1000 రూపీస్ అనేవి తగ్గి 500 రూపీస్ అవుతే, ఇప్పుడు మీ దగ్గర టోటల్గా 1500 ప్లస్ 500 2000 రూపీస్ ఉంటుంది. మీరు స్టార్టింగ్లో డిపాజిట్ చేసింది 2000 అండ్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న మనీ కూడా 2000. ఇక్కడ మీకు ఓవరాల్గా అయితే ఏం ప్రాఫిట్ రాలేదు, కానీ ఇక్కడ మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు బిట్ కాయిన్లో మీరు ఇన్వెస్ట్ చేసిన 1000 రూపీస్కి ఎక్స్ట్రా 500 అనేది ప్రాఫిట్ వచ్చింది అండ్ ఇథీరియంలో లాస్ అయిన అమౌంట్ని దీన్ని ఈక్వల్గా చూపించలేము. సో ఈ 500 మీద మీరు 30% ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటి అంటే, ఒకవేళ క్రిప్టోలో మీరు మనీ ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతే మాత్రం మీ రెస్పాన్సిబిలిటీ, అండ్ అలా కాకుండా ప్రాఫిట్ వస్తే మాత్రం దానిలో కొంచెం షేర్ గవర్నమెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి ట్యాక్స్ అనేది క్రిప్టో ఇన్వెస్టర్స్ని కొంచెం భయపెట్టే డెసిషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్యాక్స్ వల్ల ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారంటే ఇంట్రాడే ట్రేడర్స్ అండ్ ఒక రోజులో ఎక్కువ ట్రేడ్ చేసే వాళ్ళు, అంటే మోర్ దెన్ 5 ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు. ఇలా ఎక్కువ ట్రేడ్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళు తీసుకున్న ట్రేడ్స్లో కొంతవరకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఆ లాస్ అయిన అమౌంట్ ఎలాగపోతుంది అండ్ మిగతా కాయిన్స్లో వచ్చిన ప్రాఫిట్లో కూడా ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. సో ఓవరాల్గా వాళ్ళు లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఎక్కువ ట్రేడ్స్ చేసే వాళ్ళు ప్రతి ట్రాన్సాక్షన్కి 1% టీడీఎస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. కానీ మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే వాళ్ళైతే ఈ ట్యాక్స్ అనేది మిమ్మల్ని ఎక్కువ ఇంపాక్ట్ చేయలేదు, ఎందుకంటే క్రిప్టోలో ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు 2-3 ఇయర్స్కి ఒకసారి విత్డ్రా చేసుకున్నట్టయితే దాని మీద 30% ట్యాక్స్ పడినా కూడా మీకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ట్రేడ్ చేసే వాళ్ళు వీటి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అండ్ ఫ్యూచర్లో ఇంకా ట్యాక్స్ని తగ్గించే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మన 10K పోర్ట్ఫోలియోకి వచ్చేస్తే ఇందులో అయితే అరౌండ్ 10,400 రూపీస్ ఉన్నాయి. సో మనమైతే ఇందులో అరౌండ్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసాం. కానీ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది చాలా డిప్ అవడంతో ఇవి తగ్గి 8,500కి కూడా టచ్ అయ్యాయి. కానీ మనం హోల్డ్ చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడైతే కొంచెం ప్రాఫిట్లోకి వచ్చాం. ఇప్పుడైతే అరౌండ్ 4% ప్రాఫిట్లో ఉన్నాం. ఇది పెద్ద ప్రాఫిట్ అయితే కాదు, కానీ మార్కెట్ సిచ్యువేషన్ని చూసుకుంటే మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత అన్ని ప్రైజెస్ చాలా తగ్గాయి. కానీ అప్పుడు కూడా మనం కొంచెం కొంచెం డిప్లో బై చేస్తూ హోల్డ్ చేయడానికి ట్రై చేసాం. అందుకే ఇప్పుడు పోర్ట్ఫోలియో అనేది మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చింది. అండ్ ఇందులో అయితే మనం ఎక్కువ ట్రేడ్స్ కూడా తీసుకోలేదు. ఇందులో ట్రేడ్స్ కూడా చాలా తక్కువగా చేసాం. అదెందుకంటే మార్కెట్లో ట్రేడ్ చేయడానికి పెద్ద ఆపర్చునిటీస్ కూడా కనిపించలేదు. లాస్ట్ 2 మంత్స్లో బిట్ కాయిన్ ప్రైస్ అనేది ఒకే ప్రైస్ రేంజ్లో మూవ్ అవుతుంది. సో అందుకే మనం ట్రేడ్స్ కూడా ఎక్కువ తీసుకోలేదు. అయినా కూడా ఇన్వెస్ట్ చేసిన మనీలో అరౌండ్ 4% ప్రాఫిట్లో ఉన్నాం. సో ఇప్పుడైతే ఈ పోర్ట్ఫోలియోని స్టాప్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి క్రిప్టో మీద ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అండ్ ఈ ట్యాక్స్ గురించి ఇంకా టోటల్ క్లారిటీ రాలేదు. అంతేకాకుండా ఇలా ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒకేసారి ఇన్ని కాయిన్స్లో ట్రేడ్ చేయడం అనేది ప్రాఫిటబుల్ కూడా కాదు. సో ఈ పోర్ట్ఫోలియోని అయితే ఇప్పుడు స్టాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ వేరే లాంగ్ టర్మ్ అండ్ తక్కువ కాయిన్స్ ఉన్న పోర్ట్ఫోలియోని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంకా ఒకవేళ మీరు ఏదైనా కాయిన్లో హై ప్రాఫిట్లో ఉంటే ఏప్రిల్ 1 లోపు దాన్ని విత్డ్రా చేసుకొని బ్యాంక్ అకౌంట్లోకి తీసుకుంటే దాని మీద కొంచెం ట్యాక్స్ అనేది తగ్గుతుంది. ఆ తర్వాత నుంచి వచ్చే ప్రాఫిట్ మీద మీకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో విత్డ్రా చేసుకొని మళ్ళీ ఏప్రిల్ 1 తర్వాత డిపాజిట్ చేయాలా లేదా అనేది మీ ప్రాఫిట్ అండ్ స్ట్రాటజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు 10x 20x ప్రాఫిట్లో ఉంటే ఇది ఒక బెటర్ ఆప్షన్. అండ్ ఈ క్రిప్టో ట్యాక్స్ గురించి చూసుకుంటే ఇది లాంగ్ టర్మ్ ట్రేడర్స్ని ఎక్కువ ఎఫెక్ట్ చేయదు, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. సో లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే వాళ్ళు ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ క్రిప్టో ట్యాక్స్ గురించి మీకేమైనా తెలిసినా లేదా క్రిప్టో ట్యాక్స్ గురించి మీ ఒపీనియన్ని షేర్ చేయాలనుకున్నా కామెంట్ చేయండి. అండ్ మీరు ఇమీడియట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. అందులో మీకు మార్కెట్ అండ్ ప్రైజెస్ గురించి నా వ్యూస్ అండ్ థాట్స్ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.